సో నేను పోకుంటే మా బుడ్డోడు ఈత ఆడడం లేదనమాట. సో నేను కూడా వెళ్ళాల్సి వస్తుంది. నాన్న నేను రావాలనా? అందరం కలిసి ఆడదామా? వచ్చేస్తున్నా నేను. సో ఇక్కడ మనకు రాయల్ కౌంట్రీలోకి వెళ్ళాలంటే ఇప్పుడు మన స్విమ్మింగ్ పూల్లోకి మనం మొత్తం ఇట్లా బాక్సర్ ఉండాలి, బనీన్ ఉండాలి. బనీన్ లేకుండా సో ఈ క్యాప్ చూసారా, ప్లాస్టిక్ది, ఇది రబ్బరు, 110 రూపాయలు అంట. 110 రూపాయలు సదింపులు, పెళ్ళిలో పోతే సదింపులు తంతుడు అట్లా అనమాట ఇది కూడా. సో ఇప్పుడు మనం నీళ్ళలోకి వెళ్తున్నాం. కాళ్ళు కాలుతున్నాయి. దా బనీని పాలనా? ఓకే. బనీని తీసు. సో ఇది చిన్నపిల్లలు ఆడేది. సో అటు పోతే పెద్దవాళ్ళు ఉంది. దానాను దాదా చిన్నోడు వస్తున్నా, మా చిన్నోడు లే చూడు. దో ఎక్కడ ఇక్కడికి వచ్చినామా? ఆ లోపలికి వెళ్దామా? ఇంక మనం అక్కడికి వెళ్దామా? ఓకేనా? సో పిల్లలతో ఇట్లా సమ్మర్లో మనకి ఇట్లా స్విమ్మింగ్ పూల్, తర్వాత మనకి ఇప్పుడైతే స్విమ్మింగ్ పూల్ వచ్చినాయి. అప్పుడు మనం చెరువులు, కీర్తిపాలెంలో వంకలు ఆడేవాళ్ళం కోవిడ్ టైంలో అయితే వీడియో చేసుకొని. సో ఇది కూడా మంచి, ఈ సమ్మర్లో ఇట్లా స్విమ్మింగ్ పూల్లో కూడా ఆడుకోవడం మంచిదే. నిజంగా రాయల్ కౌంటీ అనేది మనం ఇది ఫస్ట్ టైం వీడియో చేయడం. సో నిజంగా ఇది చాలా బాగుంది. సో నెక్స్ట్ అక్కడికి వెళ్దాం, అవి ఎంతలో అవుతున్నాయో చూద్దాం. అక్కడ ఇది కొద్దిగా లోతున్న ప్లేస్ అనుకుంటా. సినాడు ఎట్లా నవ్వేది? ఎట్లా నవ్వేది? లాఫింగ్ తెరిపినాను మనం. హరి ఒకసారి నవ్వురా. అంటే మన నవ్వు రాకపోయినా కూడా మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్తో ఆటోమేటిక్గా నవ్వు జనరేట్ అవుతుంది అనమాట. అందులో మొదటి ప్లేస్ హరిగా నీకు ఇస్తాను నేను. పిచ్చి పట్టింది అనుకుంటారు కదా, లేదు. కానీ యాక్చువల్గా మనకు నవ్వు రాకపోయినా కూడా నవ్వు జనరేట్ చేసుకోవడం కూడా అదొక మంచి పద్ధతే. సో చూడండి, చిన్నోడు చూడ చిన్నోడు అక్కడ బాబాయ్ చూడు. బా ఈడు ఈత రాకపోయినా ఈడు చూడు ఎంత కథలు చేస్తాడో. ఈడు ఒక్కడు ఆడుకుంటున్నాడు ఇక్కడ. సో దీనికి ఈ పిల్లల కోసమైనా మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు చాలామంది అనమాట ఇక్కడ. సో ఎందుకంటే గేమింగ్ జోన్ అనేది ఒకటి కూడా లేదనమాట ఇట్లా ఆడుకోవడం. సో ఉన్నా కూడా ఇంత మెయింటెనెన్స్ అనేది ఎక్కడ లేదు నిజంగా. సో అందుకే దీన్ని రాయల్ కౌంటీ అన్నారు. సో కంట్రీ అంటే బాగుండేదేమో అనుకున్నాం, కానీ కంట్రీ అనేది యాజ్ ఇట్ ఈజ్గా మామూలుగానే కామన్ కాబట్టి అట్లా లేకుండా అందులో కౌంటీ అని పెట్టారనమాట, రాయల్ కౌంటీ అని. సో ఎక్సలెంట్. నేనైతే ఈ ప్లేస్కి ఈరోజు ఫిదా. సో ఈరోజు నిజంగానే ఆనందంగా ఉంది. సో చూడండి అక్కడ అంతా నిజంగా ఇక్కడ కట్టడం అంతా బ్రిటిష్ కట్టడమే, చాలా బాగుందన్నమాట. సో కట్టడమే కాకుండా పైన మొక్కలు కూడా ఇచ్చేసినారు. సో ఈ ప్రాంతం చూస్తే కనుక మొత్తం ఒకసారి దుబాయ్ అని ఉంటుంది అనమాట. సో అక్కడ దుబాయ్ చెట్లు చుట్టూ ఉండడము, మధ్యలో స్విమ్మింగ్ పూల్. ఏం గోవానే అంతే, ఇంతకన్నా ఏం ఉండదు. కాకపోతే మనం ప్లేసులు తాగేదానికి అనుకుంటారు, కానీ ఇంతకన్నా ప్లేస్ ఉంటుంది గోవాలైనా. సో అంటే ఈ కొద్ది మన ఊరి ప్రాంతానికి ఇది ఒక గోవానే చెప్పాలంటే. ఓకే, ఇప్పటికైనా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.